కరుణకు మరియు పశ్చాత్తాపానికి ఉన్న వాస్తవమైన తేడాను అందించే సంక్షిప్త విశ్లేషణ ఇది. గతం గురించి మనం పడే బాధ నిజమైన కరుణ కాదని బుద్ధుని బోధనలు స్పష్టం చేస్తున్నాయి. మరి దాని వెనక ఉన్న అసలు సత్యమేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిది, పశ్చాత్తాపమనేది కేవలం ఒక ముసుగు మాత్రమే. ఉదాహరణకు, ఒక భిక్షువు తన తల్లిదండ్రులకు లేదా గురువులకు తగిన సేవ చెయ్యలేకపోయానని లోలోపల కుమిలిపోవడమనేది నిజమైన కరుణ అనిపించుకోదు. అది కేవలం వారిలో ఉండే మానసిక ఆందోళన మాత్రమే. ఎందుకంటే నిజమైన కరుణ ఎప్పుడూ ప్రశాంతంగా ఉండి ఇతరుల మేలు కోరుకుంటుంది. రెండవది, తప్పు చేసిన వాళ్లు పడే జాలి చాలా స్వార్థపూరితమైనది. ఎవరైనా జంతువులను లేదా ఇతరులను హింసించిన తర్వాత వాళ్లు పడే బాధ నిజానికి ఆ బాధితుల కోసం పడేది కాదు. అది కేవలం వాళ్ల మనస్సాక్షిని శాంతపరుచుకోవడానికి, వాళ్లకి వాళ్లు సర్ది చెప్పుకోవడానికి పడే ఒక ఆవేదన మాత్రమే. చివరిగా, పాపాలు కేవలం బాధపడితే తుడిచిపెట్టుకుపోవు. చేసిన తప్పుల గురించి బాధపడుతూ కూర్చోవడం వల్ల కర్మ ఏమీ తొలగిపోదు. పైగా అది మనలో ప్రతికూల ఆలోచనలను మరింత పెంచుతుంది. దీనికి సరైన పరిష్కారమేంటంటే, చేసిన తప్పును అంగీకరించి మళ్లీ చెయ్యకుండా మన శక్తిని నిజమైన దయ మరియు సేవా కార్యక్రమాల వైపు మళ్లించడమే. గతం గురించి వృధాగా ఆందోళన చెందడం మానేసి, మనసును స్పష్టంగా ఉంచుకుని తోటివారికి వాస్తవమైన సేవ చేయడమే నిజమైన కరుణకు మార్గం.